నమస్తే అండి, జై భారత్. ఇప్పుడు నేను పొద్దున్నే గురజాల నియోజకవర్గం నుంచి బయలుదేరి వినుకొండకు వచ్చి ఉన్నాను. మా పార్టీ కార్యక్రమంలో భాగంగా నేను గురజాల్లో నోటీస్ చేసింది ఏంటంటే, పొద్దున్న బాపట్ల, రేపల్లె, తర్వాత మంగళగిరి ఆర్టీసీ డిపోలకు సంబంధించిన బస్సులన్నీ నాకు పిడుగురాళ్ళ, తర్వాత దాచేపల్లి ప్రాంతం మధ్యలో ఎక్కువ కనిపించినాయి. అలానే ఇప్పుడు నేను సంతమాగులూరు అడ్ రోడ్ నుంచి వినుకొండ వెళ్తున్నాను. ఈ ప్రాంతంలో అయితే మనకు మెజారిటీ ఆఫ్ ద బస్సులు వచ్చేసి అద్దంకి ఆధోని, కర్నూలు, తర్వాత గుంటకల్ ప్రాంతం బస్సులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఆర్టీసీ బస్సులన్నీ చూసుకుంటే ప్రధానంగా వైసీపీ జెండాలు కప్పుకొని మేదరమెట్లలో జరుగుతున్న సిద్ధం సభకి వెళ్తున్నాయి. అయితే ఆర్టీసీ బస్సుల్ని సిద్ధం సభలకి వీళ్ళు ఎంత సొంతానికి వైసీపీ ప్రభుత్వం ఎలా వాడుకుంటుందో మనకి ఈ యొక్క పర్టికులర్ ఆర్టీసీ బస్సుల యొక్క జెండాలతో వెళ్తున్న బస్సులను చూస్తే అర్థమవుతుంది మనకు. సిద్ధం సభలు చాలా పెద్ద మొత్తంలో సక్సెస్ అవుతున్నాయి అంటున్నారు. చాలా పెద్ద మొత్తంలో జనాభా వస్తున్నారు అంటున్నారు. జనాలు వైసీపీతోనే ఉన్నారంటున్నారు. జనాలు వైసీపీతో ఉంటే, జనాలు వాలంటీర్గా మీ సభలకు వచ్చేలా ఉంటే మీరు ఎందుకు మేదరమెట్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సిద్ధం సభకు కర్నూలు ప్రాంతంలోను ఆధోని నుంచి కానీ, కర్నూలు నుంచి కానీ, గుంటకల్ నుంచి మీరు బస్సులను బట్టి జనాల్ని ఆల్ ద వే కర్నూలులో ఒక మూల నుంచి ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నారు. అలానే ఆర్టీసీ బస్సులు ప్రధానంగా ఆర్టీసీవి బాపట్ల, తర్వాత రేపల్లె, తర్వాత మంగళగిరి డిపోలకు సంబంధించిన బస్సులను మీరు గురజాల నియోజకవర్గానికి పంపించి గురజాల నుంచి మేదరమెట్లకు జనాలను ఎలా తరలిస్తున్నారు? ఈ రకంగా రాష్ట్రంలో నలుమూలల నుంచి మీరు జనాల్ని ఒక ప్రాంతానికి తరలించి రాష్ట్రం నలుమూలల నుంచి మీ పార్టీ కార్యకర్తలను అక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో సక్సెస్ అయింది. ఇదంతా మేదరమెట్ల ప్రాంతంలో ప్రజలు వచ్చి మీకు మద్దతు పలికినట్టు ఒక మోసపూరితమైన సభలు పెట్టి ఒక సిద్ధం అనే ఒక మోసపూరితమైన ఒక నినాదంతో మీరు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ రూట్లో కంటిన్యూస్గా బస్సులు వస్తూనే ఉన్నాయండి. మీరు నోటీస్ చేస్తే ఇప్పుడు అర్థమవుతుంది మీకు బస్సులు ఎలా వస్తున్నాయి అనేది. ఇక్కడ